కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం 2 రోజుల నుండి పడుతున్న వర్షాల కారణంగా జలమైన రోడ్లు ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో కరెంటు వైర్ తెగి రోడ్డు మీద పడ్డ వైనం ఈ కరెంటు తీగను గమనించని వాహనదారులు అటుగా వెళుతున్న గోవుకు కరెంటు తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందిన గోవు. వర్షాకాలం వస్తున్న సమయంలో కరెంటు స్తంభాలపై ఉన్న తీగలకు మరమ్మతులకు చేయని ఎలక్ట్రికల్ అధికారులు. రోజుకు వందలాది మంది ప్రయాణిస్తున్న ఈ సెంటర్లో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కరెంటు తీగ పడ్డ స్థలం చుట్టూ బార్కెట్లతో రక్షణ వలయం ఏర్పాటు చేసిన పోలీసులు. సారీ అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురంలో వర్షం అధిక శాతంలో ఉంది. పిఠాపురం ఉప్పాడ బస్ స్టాండ్ దగ్గర ఉన్న మున్సిపల్ లైట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ఒక వాటర్లో ఎద్దు దాడుతుంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ఇది పూర్తిగా మున్సిపల్ అధికారుల యొక్క నిర్లక్ష్యం. ఎందుకంటే ఎక్కడైనా సరే ఏదైనా లైన్లు 2 రకాలు ఉంటాయి. మున్సిపల్ అధికారులకు సంబంధించిన లైన్ ఒకటి ఉంటే కరెంట్ ఆఫీసులకు సంబంధించిన లైన్ ఒకటి ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ మధ్యలో డివైడర్ను కూడా ఎందుకు తవ్వారో కూడా తెలియకుండా తవ్వేశారు. దాని కింద కరెంట్ వైర్ ఒకటి పాస్ అవుతుంది. దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఈ రోజు మనిషి స్థానంలో ఎద్దు చనిపోయింది. ఆ ఎద్దు యొక్క దాటడం వల్ల అదే సమయంలో కానీ మనిషి దాటుతా కరెంటు కొడతాను ఇంకో 10 మంది లాగుంటే ఈ రోజు 10 మంది దాకా కూడా చనిపోయి ఉండేవారు. ఇంతకు ముందు కూడా అక్కడ జరిగితేనే కరెంట్ అధికారులు వచ్చి లైన్ కట్ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులకి కరెంట్ వాళ్ళకి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ లేదు. ఎందుకంటే ఒక పక్కన కరెంట్ షాక్ కొడుతుందని చెప్పి కరెంట్ ఆఫీస్ వాళ్ళు లైన్ కట్ చేస్తే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వచ్చి దాన్ని అటాచ్ చేయడం పెట్టి కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి అధికారికంగా ఇక్కడ అన్న ఇది ఎందుకు కట్ చేశారు, లేకపోతే ఇదేనా ప్రాబ్లం ఉందని తెలుసుకోకుండా లైన్ ఆఫీస్ ఉందని చెప్పి కలిపేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే మెయిన్ ఏదైనా ప్రాబ్లం అయితే కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తారు, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి కాదు. అక్కడ ఆల్రెడీ కట్ చేసి ఉన్న లైన్ ఎందుకు కట్ చేశారు అనేది మున్సిపల్ అధికారులు కరెంట్ ఆఫీస్ వాళ్ళు తెలుసుకోవాలి. అంతేకాకుండా కింద వాటర్ లోని అండర్లో ఏదైతే డివైడర్ ఉందో డివైడర్ మధ్యలోంచి కరెంటు వైర్లు తెగిపోయి ఉండడం వల్ల లోపల కరెంట్ పాస్ అవుతుంది. అది వాటర్ ఫుల్ గా దాంట్లో ఆవు అక్కడ ఎద్దు ట్రాన్స్ఫర్ అవుతే చనిపోయింది. ఈ రోజు మనిషి స్థానంలో అది చనిపోయి ఎంతో మందిని రక్షించింది. ఒకటి ఇక్కడికి పోలీసు అధికారులు చేరుకున్నారు, అలాగే కరెంట్ అధికారులు చేరుకున్నారు. ఇంకా ఆ లైన్ కలిపిన మున్సిపల్ అధికారులు మాత్రం చేరుకోలేదు. దీన్ని తప్పకుండా ప్రాణానికి కూలిపోయినందుకు అధికారులు కంపల్సరీ వివరణ చెప్పాలి. అలాగే దాన్ని చనిపోయింది కాబట్టి దాన్ని ఖననం చేసి పూర్తిగా తవ్వి దాంట్లో పూడ్చిపెట్టాలి. ఎవరికి కటింగ్ వాళ్ళు పిలిచి కటింగ్ వాళ్ళకి అప్పచెప్పడం కాదు. దాని రేపు పొద్దున్న తప్పకుండా దానికి సమాధానం కూడా చెప్పాలి ఎక్కడ దాన్ని పూడ్చిపెట్టారు ఏంటన్నది. కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపు నుంచి మేము పూర్తిగా తెలియజేస్తున్నాం. ఎక్కడ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఐరన్ పోల్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఇది వర్షాకాలం. కరెంటు స్తంభాల దగ్గర కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఐరన్ పోల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇలా ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు మున్సిపల్ అధికారులు అలాగే కరెంట్ ఆఫీస్ వాళ్ళు కోయిన్సైడ్ తో ఉండి ఎక్కడ లైన్ కట్ చేస్తున్నారు, దానికి ఎందుకు కట్ చేశారని చెప్పి పూర్తిగా తెలుసుకోకుండా చేస్తే మాత్రం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా దీనిపైన ఉన్నతాధికారులు అందరూ కూడా సమాధానం చెప్పాలి. ఇక్కడ మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మధ్యలో డివైడర్ ఎంత పెద్ద ఖాళీ ఉంచుకుని మధ్యలో డివైడర్ ఎందుకు కట్ చేసినట్టు, దాని కింద వైర్లను ఎందుకు నిర్లక్ష్యం చేసినట్టు, అలాగే ఎక్కడైతే మధ్య డివైడర్ లో సెంట్రల్ లైటింగ్ ఉందో సెంట్రల్ లైటింగ్ లో ఎటువంటి వాటర్ ప్రూఫ్ వైర్లకి వేయకుండా నిర్లక్ష్యంగా వైర్లన్నీ బయటకు వదిలేశారు. నిజంగా ఈ రోజు వర్షం పడి స్తంభాన్ని ముట్టుకుంటే దానికి ఏదో వైర్లు చుట్టారు. ఇది కరెంట్ దానికి కూడా వ్యతిరేకం. ఎందుకంటే దానికి ఏదైతే కరెంట్ పోల్స్ వైర్ చుట్టారో అలా చుట్టడానికి ఎవరికి కూడా హక్కు లేదు. ఎందుకంటే దానికి అంటూ ఒక వైరు వాటర్ స్తంభాలు వేసామంటే దానికి నిర్దేశంగా సంబంధించినవి అన్నీ ఉంటాయి. కంపల్సరీ అధికారులందరూ కూడా వాటర్ ప్రూఫ్ దానికి జత చేయాలి. బయటకు అన్ని నిర్లక్ష్యంగా ఉన్న వైర్లని దృష్టి పెట్టండి. ఎందుకంటే మనిషి ప్రాణం పోయేదాకా ఆకులు కాలేక చేతులు పట్టుకోవడం కాకుండా అధికారులకు తప్పకుండా యాక్షన్ తీసుకుని పర్యవేక్షణ కరెంటు వాళ్ళు మున్సిపల్ అధికారులు కోయిన్సైడ్ చేసుకుని ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాల్సింది